నారాయణపేట జిల్లా వుట్కూరు మండలం చిన్నపొర్లలో భూ వివాదంలో 5గురిని అరెస్ట్ చేశారు పోలీసులు. భూ వివాదంలో చెలరేగిన గొడవతో సంజప్ప అనే వ్యక్తిని దాయాదులు కొట్టి చంపేశారు. నర్సప్ప అనే వ్యక్తికి 2 భార్యలుండగా వారి కుమారులు మనవళ్లు భూ పంపకాల విషయంలోనే గొడవలు పడ్డారంటూ పోలీసులు చెప్తూ ఉన్నారు. అయితే ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వుట్కూరు ఎస్ఐ శ్రీనివాసుని వెంటనే సస్పెండ్ చేశారు. రెండేళ్లుగా భూ తగాదాలు నడుస్తున్నాయన్నారు ఎస్పీ యోగేష్ గౌతమ్. 7గురిపై కేసు నమోదు చేశామన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎస్ఐ శ్రీనివాస్ ని సస్పెండ్ చేశామంటున్న ఎస్పీ యోగేష్ గౌతమ్ తో మా ప్రతినిధి అహ్మద్ ఫేస్ టు ఫేస్. ఇప్పుడు చూద్దాం. నారాయణపేట జిల్లా చిన్నపొర్లలో భూ తగాదాల నేపథ్యంలో దాయాదుల మధ్య ఘర్షణ నేపథ్యంలో ఓ వ్యక్తిని కొట్టి చంపిన ఘటనలో మరిన్ని విషయాలు జిల్లా ఎస్పీ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. ఏంటి సార్ ఈ చిన్నపొర్లలో ఏం జరిగింది అసలు? ఈ నారాయణపేట్ జిల్లా ఉత్కూర్ మండల్ చిన్నపూర్ల విలేజ్లో మొన్న 13th నాడు ఒక భూమి వివాదంలో నర్సప్ప అనే వ్యక్తి వాళ్ళ 2 భార్యలు ఉన్నది. ఆ 2 భార్య వాళ్ళు కొడుకులు తర్వాత గ్రాండ్ సన్స్ వాళ్ళ మధ్యలో ఘర్షణ వల్ల వాళ్ళు ఒకరొకరికి కొట్టుకున్న మధ్యలో ఒక వ్యక్తి చనిపోయారు. సో ఈ ఇష్యూ అనేది ల్యాండ్ ఇష్యూ. బేసిక్లీ ఆయనకి 1 భార్య నుంచి 1 సన్, తర్వాత 2వ భార్య నుంచి 2 సన్ ఉన్నారు. నర్సప్ప అనే వ్యక్తి ఆ 3 సన్కి ఈక్వల్ సమాన్ భాగంలో వాళ్ళకి ల్యాండ్ ఇచ్చారు. దాని తర్వాత ఇప్పుడు ఫస్ట్ భార్య నుంచి ఉన్న సన్ ఆయన నాకు ఒకటే 2 భార్య ఉంది కాబట్టి ల్యాండ్ కూడా 2 భాగం ఉండాలి, మా తరఫు నుంచి ఎక్కువ ల్యాండ్ రావాల్సింది అని వాళ్ళు అడగడం. అవతల పార్టీ అది ఎందుకు ఆల్రెడీ సమాన్ భాగం ఇచ్చారు కాబట్టి మనది అట్లానే ఉంటుంది. అందుకే ఈ బేసిక్ ఇది అండర్లయింగ్ ఇష్యూ వల్ల ఆ ఘర్షణ జరుగుతున్నది. ఈ సందర్భంలో పాత టైంలో కూడా కాస్ట్ ఎల్డర్స్ తర్వాత పాత ఎస్ఐ ప్రజెంట్ ఎస్ఐ సిఐ ఈ ఇష్యూకి సంబంధించి అందరు విలేజ్ ఎల్డర్స్ ముందర 2 పార్టీకిని సంజాయించి పంపించారు. దీనికి సంబంధించి లాస్ట్ ఇయర్ ఒకటి కేసు ట్రెస్పాస్ కేసు కూడా ఉంది. తర్వాత ఒక పార్టీ దీనికి సివిల్ సూట్ కూడా వేశారు. సో ఘటన ఒక రోజు ముందు కూడా సిఐ వాళ్ళందరికీ ఆఫీస్లో పిలిచి సంజాయించి పంపించారు. అంటే ఈ ఇష్యూలో పోలీసులు సరిగా స్పందించి ఉండుంటే ఒక మనిషి చనిపోయేవాడు కాదు అని చెప్పేసి గ్రామస్తులు ఆరోపిస్తున్నారు, వారి బంధువులు కూడా ఆరోపిస్తున్నారు. దీన్ని ఎలా చూడాలి? సో ఈ ఆరోపణ పైన మనం పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేశాం. ఎంక్వైరీ అయిపోయిన తర్వాత there is some negligence on the part of the local police and because of that దానికి శిక్షల పరంగా ఎస్ఐ హ్యాస్ బిన్ శ్రీనివాసులు ఉత్కూర్ ఎస్ఐ హ్యాస్ బిన్ సస్పెండెడ్ విత్ ఇమ్మీడియట్ ఎఫెక్ట్. మొత్తం మీద చిన్నపొర్లలో జరిగింది భూ తగాదాల నేపథ్యంలో జరిగిన హత్యగానే భావిస్తున్నాము. అంతకుముందు వారిపై కేసులు కూడా నమోదు చేశాము. ట్రెస్పాస్ కేసుతో పాటు ఇతర కొట్లాడుకున్నటువంటి కేసులు కూడా నమోదు చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. దాంతోపాటు నిన్న జరిగినటువంటి ఈ ఘటనలో పోలీసుల నిర్లక్ష్యం ఉందనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఎస్ఐ శ్రీనివాసుల్ని ఇమీడియట్గా సస్పెండ్ చేశాము. ఇంకా బాధ్యులు ఎవరైనా ఉంటే వారిపై కూడా చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఎస్పీ యోగేష్ గౌతమ్ పేర్కొంటున్నారు. వీడియో సందీప్తో అహ్మద్, ఎన్టీవీ, వుట్కూరు నుంచి.